మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. పొట్ట తగ్గాలి అనుకుని రకరకాల బెల్ట్లు కొనుక్కోవటం, క్రీమ్స్ రాసుకోవటం, ఆయిల్ మసాజ్ చేసుకోవటం, ఇలా రకరకాల ప్రయత్నాలు చేసి లాస్ట్లో విఫలవుతున్నారు. ఎందుకు అంటే పొట్ట అసలు పెరగటానికి రీజన్ ఏంటో కనుక్కోకుండా అందరూ జనరలైజ్గా ఒకటే ఆసనం చేయటం ఆర్ ఏదైనా ఒక ప్రోడక్ట్ వాడటం వల్ల తగ్గిపోవటం అనేది అపోహ. సో ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో పొట్ట తగ్గటానికి సింప్లెస్ట్ ఎక్సర్సైజెస్, అసలు పొట్ట ఎందుకు వస్తుంది, రూట్ కాజ్ ఏంటో తెలుసుకుని దాని తగ్గట్టుగా డైట్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి, అలాగే మనం ఏ ఆసనాలు చేస్తే మసిల్స్ అనేవి టోన్ అవుతాయో చూద్దాం. నమస్తే, నేను మీ హిమా పుప్పాల, అడ్వాన్స్ యోగా ట్రైనర్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నా స్టూడెంట్స్తో మీ ముందుకు వచ్చానండి. చాలా సింప్లెస్ట్ ఎక్సర్సైజ్, ఎస్పెషల్లీ ఈ ఎపిసోడ్ విమెన్కి 30s క్రాస్ అయిన తర్వాత ఆర్ డెలివరీస్ అయిన తర్వాత మాకు మాత్రమే పొట్ట ఉంది తగ్గట్లేదని బాధపడే వాళ్ళకి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే పొట్ట అనేది మసిల్స్, అంత పొట్ట కనపడేది అంత ఫ్యాట్ కాదు. సో పొట్ట డెలివరీస్ తర్వాత సాగే స్కిన్ జారిపోయినట్టు ఉండొచ్చు, యాసిడిటీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మూలన ఉబ్బినట్టు ఉండొచ్చు, లేదంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ మూలన అక్కడక్కడ ఫ్యాట్ డిపాజిట్స్ అయి ఉండొచ్చు. సో ఏదైనా సరే మీ డైట్లో మార్పులు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. తినే ఆహారం ఎర్లీగా తింటాం, అంటే సన్ రైజ్ సన్సెట్, సూర్యోదయానికి స్టార్ట్ అయినప్పుడు మీ ఫుడ్ స్టార్ట్ అవుతే సన్సెటింగ్ టైంకి మీ ఫుడ్ అనేది, భోజనం అనేది అయిపోవాలి. లేదంటే అట్లీస్ట్ 7-7:30 లాస్ట్ 8, దానికన్నా లేట్గా చేయొద్దు భోజనం. అలాగే భోజనం తినంగానే నిద్రకి అట్లీస్ట్ ఒక 2-3 hours అన్న గ్యాప్ తీసుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. డైజెషన్ అవ్వాలి. అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్తో పాటు బయట ఫుడ్ అనేది కంప్లీట్గా కట్ డౌన్ చేసేసేయండి. తినిన తర్వాత మైల్డ్ ఎక్సర్సైజెస్, యోగా అనేది డేట్లో ఎలాంటి ఆసనాలు చేస్తామో పడుకునే ముందు కూడా రిలాక్సేషన్తో పడుకోవటం మూలన, కొంతమందికి జెంట్స్ అయినా లేడీస్ అయినా స్ట్రెస్ మూలన కూడా పొట్ట ఉబ్బినట్టు కనబడుతుంది. సో మంచి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. బాడీ అనేది హీల్ అవుతుంది. సో 8 గంటల నిద్ర, మంచి ఆహారం తీసుకోండి, మంచినీళ్ళు బాగా తాగండి, రోజుకు 1 గంట అయినా సరే ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ ఎస్పెషల్లీ యోగా చేస్తాం మూలన మజిల్స్ అనేవి టోన్ అవుతాయి. సో ఇందాక మీకు చెప్పాను కదండి, పొట్ట తగ్గటానికి బెస్ట్ ఆసన ఈస్ నౌకాసనం. నౌకాసనం, నావాసనం, బోట్ పోజ్ అని కూడా అంటాం. కొండలాంటి పొట్ట కూడా చక్కగా కరిగిపోతుంది. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు చేయటం వల్ల 2 రోజుల్లో పొట్ట తగ్గుతుందని కాదు. మీరు డైట్ చేయండి, అంటే తినే ఆహారంలో సమతుల్య ఆహారం తీసుకోండి, అలాగే బయట ఫుడ్ అవాయిడ్ చేసి దాంతోపాటు ఈ ఆసనాలు స్టార్ట్ చేస్తే పొట్ట మసిల్స్ స్లోగా టోన్ అవుతాం మొదలెడతాయి. అన్నిటికన్నా స్టబాన్ ఫ్యాట్ అంటాం, పొట్ట, హిప్స్, థైస్ దగ్గర కొంచెం టైం పడుతుంది, కానీ ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. 2 కాళ్ళు ముందుకు చాపి స్ట్రెచ్, రైట్ లెగ్ అప్, హోల్డ్ పొజిషన్, నౌకాసన్. ఇది అలవాటు లేని వాళ్ళకి కాలు కొంచెం స్ట్రైట్, అలవాటు లేని వాళ్ళు ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఇది సింప్లెస్ట్. చిన్ అప్, శిరీష. సో ఇది ఏంటంటే నౌకాసనంలో, బోట్ పోజ్లో మీ తల, కాళ్ళు స్ట్రైట్ లైన్లో. ఇప్పుడు 2 కాళ్ళు లిఫ్ట్ చేయండి, స్లోగా బెండ్ ద నీస్. ఇది అలవాటు అయ్యేదాకా పట్టుకోండి థైస్ని. సో అలవాటు లేని వాళ్ళు సడన్గా అబ్డామినల్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఒక్కోసారి మసిల్ పట్టేయచ్చు, లేదంటే నడుము మీద కొంచెం ట్రిగర్ అవుతుంది. సో స్లోగా ఇలా స్టార్ట్ చేసి ఇలా అలవాటు అయిన తర్వాత ప్రాపర్ నౌకాసన్, చిన్ అప్, బ్యాలెన్స్. కాళ్ళు, తల స్ట్రైట్ లైన్లో ఉండాలి. ఎగ్జాక్ట్గా ప్రెషర్ అనేది పొట్ట మీద పడుతుంది. ఇనీషియల్గా కొంచెం నొప్పి వస్తుంది, ఎక్కువసేపు హోల్డ్ చేయకుండా స్లోగా టైం పెంచుకుంటూ వెళ్ళొచ్చు. డౌన్, స్లోగా, రిలాక్స్. దీని పేరే నౌకాసనం. సో నౌకాసనం మీరు ఫస్టే ఇలాగ కాళ్ళు లిఫ్ట్ చేసి చేయాలని లేదండి. సింగిల్ లెగ్తో స్టార్ట్ చేసి స్లోగా పెంచుకుంటూ వెళ్తే ప్రెషర్ తెలుస్తుంది శిరీష ఇక్కడ. సో పొట్ట మీద ఎగ్జాక్ట్గా ప్రెషర్ పడుతుంది. సో ఇనీషియల్గా ఇలా స్టార్ట్ చేసి డ్యూరేషన్ పెంచుకుంటా వెళ్ళండి. 1 నిమిషం హోల్డ్ చేయగలిగిన వాళ్ళు 2 minutes, 3 minutes అలా పెంచుకుంటూ వెళ్ళొచ్చు. 2వ ఆసనం వచ్చేసి ధనురాసనం. సో ధనురాసనం ఏంటి అంటే ఇందాక చెప్పాను కదా, యాసిడిటీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా కూడా పొట్టలాగా కనబడుతుంది. సో ధనురాసనం చేయటం వలన గ్యాస్ ఏమైనా ఉంటే రిలీజ్ అయిపోతుంది. అలాగే లోపలున్న ఆర్గాన్స్, కిడ్నీ, లివర్, ప్యాంక్రియాస్, నేను అడుం భాగం చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందండి. అందుకోసమే పొట్ట దగ్గర ఎక్కువ ఫ్యాట్ డిపాజిట్ ఉండకూడదు అంటారు, బికాజ్ ఈ ఆర్గాన్స్ మీద ఎక్కువ లోడ్ అవుతుంది. సో స్టిమ్యులేట్ చేయటం చాలా ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషల్లీ మీ ఇంటెస్టైన్స్ మీద ప్రెషర్ పడి స్టిమ్యులేట్ అవటం వలన డైజెషన్ అనేది బెటర్ అవుతుంది. సో ఇప్పుడు ధనురాసనం ఎలా చేయాలో చూద్దాం. సో ధనురాసనం చేస్తాకి బోర్లా తిరిగి పడుకుని ఎడం కాల్తో
ఎడం చేత్తో ఎడం కాల్ని, కుడి చేత్తో కుడి కాల్ని లిఫ్ట్ చేయండి. చిన్ అప్, గెడ్డం పైకి లిఫ్ట్ చేయాలి. సో ఇక్కడ ప్రెషర్ చూస్తే మీరు ఎగ్జాక్ట్గా పొట్ట మీద ప్రెషర్ పడుతుంది. సో పొట్ట మీద ఎప్పుడైతే ప్రెషర్ పడుతుందో ఆటోమేటిక్గా మజిల్స్ అనేవి చక్కగా టోన్ అవుతూ ఉంటాయి. అలాగే ఇంటెస్టైన్స్, ప్యాంక్రియాస్, లివర్, నడుము దగ్గర కూడా కొంచెం ప్రెషర్ పడుతుంది కాబట్టి కిడ్నీస్ ఇవన్నీ కూడా స్టిమ్యులేట్ అవుతాయి. సో ఈ ఆర్గాన్ స్టిమ్యులేషన్తో పాటు మీ మసిల్స్ టోన్ అవుతాయి, హెల్ప్ అవుతాయి. ఇనీషియల్గా ఇది ఎక్కువసేపు చేయలేరు, బట్ స్లోగా టైం పెంచుకుంటా వెళ్ళొచ్చు. డౌన్. ఇనీషియల్గా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, బట్ స్లోగా చేయగా మీకు అలవాటు అవుతుంది. అలాగే పొట్ట మసిల్స్ టోన్ అవుతూ మీకు రిజల్ట్ కనబడుతూ ఉంటుంది. సో ఇది ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రెగ్నెంట్ లేడీస్ పీరియడ్స్లో ఉన్నప్పుడు అస్సలు చేయకూడదు. అలాగే హర్నియా ఇష్యూస్ ఉన్నా, రీసెంట్గా పొట్టకు సంబంధించినటువంటి సర్జరీస్ అయినా మీ డాక్టర్ని సంప్రదించి మాత్రమే చేయాలి. సో ఇది ఏంటంటే పొట్ట మీద ప్రెషర్ పడుతుంది కాబట్టి సో ఇలాంటి వాళ్ళందరూ అవాయిడ్ చేసి రెస్ట్ ఆఫ్ ద పీపుల్ క్యాన్ డూ. అలాగే ఎర్లీ మార్నింగ్ అంటే తెల్లవారుజామున చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. సో రోజు మొత్తంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. మీ యోగాకి, ఆసనాకి, అలాగే మీ భోజనానికి 4 గంటల వ్యవధి తీసుకుని చేయొచ్చు. లేదు అంటే బెస్ట్ టైం అంటే తెల్లవారుజామున ఖాళీ కడుపున చేయటం వలన రిజల్ట్ బాగుంటుంది. మీరు కూడా ఆసనం చాలా ఫ్రీగా చేసుకోవచ్చు. సో చూసారు కదా. సో ఇది అందరికీ ఇంపార్టెంట్, బట్ ఎస్పెషల్లీ లేడీస్కి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు డెలివరీస్ తర్వాత 9 months ప్రెగ్నెన్సీకి పొట్ట ఎంత పెరుగుతుందో మళ్ళీ నార్మల్ అవ్వాలి, ఇమీడియట్గా అవ్వాలి అంటే అది కొంచెం కష్టం. సో మీరు కొంచెం లాంగ్ టర్మ్ డైట్ అవన్నీ స్టార్ట్ చేసి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. తగ్గిపోవాలి, నార్మలైజ్ అవ్వాలనకుండా టార్గెట్ పెట్టుకోండి. 6 months ఇలా చేద్దాం ఆర్ 1 year టార్గెట్ పెట్టుకుంటే ఖచ్చితంగా టోన్ మసిల్స్, పొట్ట ఫ్లాట్ అవ్వటం ఖచ్చితంగా జరుగుతుంది. సో ఇలాంటి ఎన్నో టిప్స్, అలాగే ఆసనాలు ఎవరికి ప్రాబ్లం బట్టి వాళ్ళ రూట్ కాజ్ కనుక్కొని స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకుంటూ, ఆసనాలు వేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ ఓవరాల్ హెల్త్ హీల్ అవ్వాలనేదే హిమాస్ యోగా ముఖ్య ఉద్దేశం. సో ఎవరైనా హిమాస్ యోగా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ క్లాసెస్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ పేర్లను రిజిస్టర్ చేసుకుంటే మా టీం వాళ్ళు మీకు ఫోన్ చేసి మా డీటెయిల్స్ అన్ని అందిస్తారు. థ్యాంక్ యూ సో మచ్.